హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయ ముక్కతో ఊరగాయ చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా చాలా మంచిది. ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఫస్ట్ ఉసిరికాయలు మనం నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని నీట్గా తుడుచుకొని ఒక గంట సేపు మనం ఎండలో పెట్టుకొని తీసుకోవాలన్నమాట. ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఘాట్లు పెట్టి ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత ముక్కల్ని ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. సైడ్కి పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 స్పూన్ మెంతులు సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. 2 స్పూన్స్ ఆవాలు 2 స్పూన్స్ ఆవాలు తీసుకొని బాగా కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక అది చల్లగా అవటానికి పక్కన పెట్టేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం కలర్ మారాక పక్కన పెట్టాక గ్యాస్ మీద కడాయి పెట్టి ఒక 1 కప్ ఆయిల్ వేసుకొని అందులో ఈ కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించడం అంటే చాలా సేపు కాదు, జస్ట్ మీకు ముక్క ఇలా కట్ చేస్తే కట్ అయిపోయినట్టు వేయించుకోవాలి. ఒక సైడ్ వెల్లుల్లి కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను కట్ చేసినట్టు. బౌల్ ఉండాలి ఒకటి. ఈ విధంగా కట్ అయితే ఇంకా మీరు తీసేయచ్చు. ఎస్, ఇప్పుడు ఉసిరికాయలు తీసేయాలన్నమాట. గ్లాస్ బౌల్లో కానీ పింగాణి బౌల్లోనే తీయాలి ఫ్రెండ్స్. ప్లాస్టిక్ యూస్ చేయకూడదు, స్టీల్ కూడా యూస్ చేయకూడదు. చూసారా, నేను పింగాణి బౌల్లోనే తీస్తున్నాను. ఈ విధంగా నీట్గా ఆయిల్ అంతా యాక్సెస్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు, తెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పెట్టుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, ఈ పోపు ఎగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు కొంచెం, ఇప్పుడు మనం ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసి, తెల్లుల్లి తొక్కతో తీసుకున్నాం కదా, దాన్ని మనం క్రష్ చేసి ఇందులో వేయాలి ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోవాలి, ముక్కలకు అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోపు రెడీగా పెట్టుకున్నాం కదా, అది కొంచెం చల్లగా వేయాలి. ఈ ముక్కలు కూడా బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఈ రెండింటిని కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఇందులో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసం వేయాలి. 1/2 కేజీకి 1 నిమ్మకాయ సరిపోద్ది. ఇంకా 3 డేస్తో పాటు మీరు అలా ఉంచితే ఊరిపోద్ది. ఇంకా అన్నంలో వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.